హలో అందరికీ, ఇది అంతర తామర మొక్క. ఒక టబ్బు తీసుకొని అందులో మట్టి వేసి కొన్ని వాటర్ వేసి నీళ్ళల్లో అవి వేస్తే ఒక్క చెట్టు వేస్తే 4-5 అవుతాయి. వీలైతే మీరు పెంచుకోండి. వర్షాకాలమైన ఏ కాలమైనా నాటుకుంటాయి. షో చెట్లు బాగుంటాయి చూడడానికి. ఇది బచ్చల కూర చెట్టు అండి. బచ్చల కూరలో చాలా చాలా రకరకాలు ఉంటాయి. ఇది ఒక రకమైన చెట్టు. పప్పులేసి వండుకుంటే బాగుంటుంది. ఇది లిల్లీ పూల చెట్టు అండి. 4 పూలు పూసినాయి. చాలా బాగుంటాయి. కొడితే మీరు కూడా పెట్టుకోండి వర్షాకాలం. చెట్టు అండి. ఇదొక రకము, అదొక రకము. ఇలాంటి చెట్లు పెట్టుకుంటే ఇంటి ముందు చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. పెట్టుకొని చూడండి మీరు కూడా. శంకుపూల చెట్టు అండి. ఇది శివునికి చాలా ఇష్టము. మనం కూడా జ్యూస్ చేసుకొని తాగితే చాలా రకాల జబ్బులు నయమవుతాయి అని చెప్తాను. మేమైతే ఈ చెట్టు పెట్టి తీగలల్లి పందిరి పైకి ఎక్కించినాము. ఇంటి ముందు చాలా అందంగా కనబడుతుంది. అలాగే ఇంకోటి ఆరెంజ్ చెట్టు కూడా పెట్టినాము. వీలైతే మీరు కూడా పెట్టుకొని పెంచుకోండి. శంకు పూల చెట్టు, ఈ ఆరెంజ్ పూల చెట్టు రెండు ఒక కన్నే పెట్టినామండి. తీగలు అల్లితే అవన్నీ పైకి ఎత్తినాయండి. రెండు కలిసే పుట్టాయి. ఇవి చక్రం పూల చెట్టు అండి. చాలా వస్తుంది. మొత్తము తెల్లారేసరికి మొత్తం రాలి పోతాయి. వినాయక చవితి వరకు అయితే పెద్ద పెద్ద దండలు గుర్చేస్తాం వినాయక స్వామికి. రోజు మాకు పూజకి వెళ్తాయి. చాలా పెద్ద చెట్టు. చిన్న మొక్క పెడితే రాలండి, మస్తు పూలు వస్తుంది. మంద కూడా నాటుకుంటుంది. వీలైతే మీరు పెట్టుకోండి. మా ఇంట్లో తులసమ్మ చెట్టు అండి. తులసి గద్ద, తులసి కోట. ఇంకా ఈ రోజు అయితే పూజ చేయలేదండి. నేను మా చెట్టు చూపించుదామని చూపిస్తాను. ఇది అలవేరా చెట్టు. ఇది కూడా లక్ష్మీదేవితో సమానము. తులసమ్మతో పాటు అలవేరా కూడా పూజిస్తాను. ఇది మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ పెట్టి 6 నెలలు అయిపోయింది. దీనికి ఎరువుగా అరటి పండ్ల తొక్క, బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ వేస్తామండి. ఇది ఇంట్లో ఉంటే డబ్బులు బాగా వస్తాయని అంటారు. మీ ఇంట్లో కూడా పెంచుకొని మీరు కూడా డబ్బులు వచ్చేటట్టు చూసుకోండి. ప్రతి ఇంట్లో పెంచుకోండి, మంచిది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.